ఈడీ విచారణ ముగించుకుని కేటీఆర్ మీడియాకి అడ్రస్ చేశారు. ఏసీబీ ఏదైతే ప్రశ్నలు అడిగిందో అవే రకమైన ప్రశ్నలే ఈడీ కూడా అడిగింది అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఏసీబీకి ఏదైతే చెప్పానో వివరణ ఇచ్చానో అదే రకంగా ఈడీకి కూడా అదే వివరణ ఇచ్చాను. పైసా కూడా అవినీతి జరగలేదు అండ్ మేము ఏ తప్పు చేయలేదు అంటూ కూడా కేటీఆర్ మరొకసారి ప్రజలకి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అలాగే రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక సవాల్ కూడా విసిరారు. లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా అంటూ కూడా సవాల్ విసిరారు. ప్లేస్ ఎక్కడైనా కూడా మీరు డిసైడ్ చేయండి, టైం డిసైడ్ చేయండి, మీడియాను ఆహ్వానించండి, దానికి నేను రెడీ అంటూ కూడా కేటీఆర్ ఒక విషయాన్ని చెప్పారు. రిటైర్డ్ జడ్జ్ అయినా లేదు ఇంకే జడ్జ్ అయినా, ఏసీబీ జడ్జ్ అయినా సరే వాళ్ళ ముందు వాళ్ళ పర్యవేక్షణలో మీడియా సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనికి నేను ఎటువంటి తప్పు చేయలేదనడానికి ఈ లై డిటెక్టర్ టెస్టే మీకు ఉదాహరణగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. చట్టం మీద తనకి పూర్తి విశ్వాసం ఉందని, రాజ్యాంగం మీద తనకి పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ చెప్పారు. మరొకసారి విచారణకు పిలిచినా కూడా ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానంటూ కేటీఆర్ మరొకసారి పునరుద్ఘాటించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, 7.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటినే ఈడీ కార్యానికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాను. ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగిందో అదే తరహాలో ఈడీ కూడా అదే ప్రశ్నలు కూడా మళ్ళీ అడిగింది. దానికి సమాధానం అడిగిన దానికి అన్ని ప్రశ్నలు కూడా తాను సమాధానం చెప్పాను. చట్టం అంటే తనకు చాలా గౌరవం ఉంది, భారతీయ పౌరుడిగా భారత న్యాయస్థానం మీద తనకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ విచారణ పిలిచినా ఎప్పుడు పిలిచినా తన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు, అసలు మనీ లాండరింగే జరగలేదు, అవినీతే జరగలేదు. అలాంటి కేసులో అసలు మనీ లాండరింగ్ యాక్ట్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, సెమా యాక్ట్ ఎట్లా వర్తిస్తుందనే వాదన అటు కేటీఆర్ బలంగా మరొకసారి వినిపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సవాల్ను కూడా విసిరారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ వేదికగా కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధంగా ఉన్నాను, అదే తరహాలో మీరు కూడా సిద్ధంగా ఉండండి, అనవసరంగా విచారణ పేరుతో 10 కోట్లు 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని తమకు సమాచారం ఉంది. అలాంటి ప్రజాధనం దాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ డబ్బుని రైతు రుణమాఫీ కోసం ఉపయోగించాలంటూ కూడా కేటీఆర్ ఈ రోజు మరొకసారి వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మరి మరొకసారి పిలిచారంటే ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాను, ఈడీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా తాను సమాధానాలు చెప్పానంటూ కూడా కేటీఆర్ ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి చూడాలి, కేసులో ప్రస్తుతం ఈ రోజు విచారణ అయితే కంప్లీట్ అయ్యింది. మరి మరొకసారి అందుబాటులో ఉండాలని చెప్పారు. మరి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ మాత్రము మళ్ళీ పిలిచారా అన్న దానికి మాత్రం సమాధానం అయితే చెప్పలేదు. ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా తాను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం కావాలనే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా బనాయిస్తున్నారు, అక్రమంగా వేధిస్తున్నారనే వాదన ఈరోజు మరొకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ఈ కేసులో మరి ఫర్దర్ గా మళ్ళీ విచారణకు ఈడీ అధికారులు పిలుస్తారా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం కంప్లీట్ కావడం ఉంది. సుదీర్ఘంగా 7.5 గంటల పాటు కేటీఆర్ ని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ విచారణ అనంతరం అనేక అంశాలపై కూడా కేటీఆర్ ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. భారత న్యాయస్థానాలపై తనకు ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణ సంస్థలపై కూడా తనకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటాను, ఖచ్చితంగా అంతిమంగా న్యాయం గెలుస్తుంది, అంతిమంగా న్యాయస్థానం తాను ఎంతో నమ్ముతాను, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది వాదన మరొకసారి కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఓకే సునీల్, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా,
మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది.